ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అంటే అధికార పక్షంతో పోలిస్తే సెకండ్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే వాస్తవానికి పార్టీలతో పోలిస్తే సెకండ్ ప్లేస్ అయితే కాదు. ఎందుకంటే 21 స్థానాల్లో జనసేనకు వచ్చింది కాబట్టి ఆయన సెకండ్ ప్లేస్ కూడా కాదు. సో ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఇంకా బీజేపీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ముగ్గురు ఒకటే. అలా చూసుకుంటే ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా వీళ్ళ ఉన్నారు, హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష హోదా. అయితే ఇప్పుడు ఆ ప్లేసు అంటే భవిష్యత్తులో సెకండ్ ప్లేసు కాంగ్రెస్ పార్టీ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటుందట. అంటే వైఎస్ఆర్సీపీని మెల్లగా పక్కకు రెట్టి రెండో స్థానంలో కాంగ్రెస్ రావాలనుకుంటుందట. దానికోసం ఎప్పటి నుంచో వ్యూహాలు నడుపుతోంది. అది ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుందా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం. పీసీసీ చీఫ్గా ప్రస్తుతం షర్మిల గారు ఉన్నారు. ఆల్రెడీ మొన్నే చాలా ప్రయత్నాలు చేశారు, అవ్వలేదు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు, కనీసం ఆమె స్థానం కూడా ఆమె గెలవలేకపోయారు, అయిపోయింది. అయితే ఇప్పుడు ఇప్పటి నుంచే గనక మొత్తం సెటరేట్ చేసుకుంటే పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి ఇప్పుడు రాకపోయినా కనీసం డిపాజిట్లు దక్కించుకొని కొన్ని స్థానాల్లో గనక కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో గనక రెండో ప్లేస్ సంపాదించుకుంటే తర్వాత 2034 ఎన్నికలు వచ్చేసరికి అధికారంలోకి రావడానికి సాధ్యమవుతుంది అనే లెక్క అయితే వేసుకుంటున్నారట. ఆ అంచనాలతోనే ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ నేతలకు ఎక్కువగా గేలం వేయాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీలో ఉన్న నేతలు చాలామంది అటు టీడీపీలోకి వెళ్ళలేక, ఇటు జనసేనలోకి వెళ్ళలేక, బీజేపీలోకి వెళ్ళలేక వాళ్ళకి మరో ఆప్షన్ ఏంటి అని వెతుక్కుంటున్న నేపథ్యంలో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనిపించాలి అనే ఆలోచన చేస్తున్నారట. ఆ దిశగానే ఇప్పుడు వైసీపీ నేతలకి గేలం వేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాస్తవానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడానికి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. 99% మంది నేతలు కాంగ్రెస్ నుంచి వచ్చే వైసీపీని బలపరిచారు. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి మదర్ల్యాండ్కి తీసుకెళ్ళాలి, సొంత గూడికి తీసుకెళ్ళాలి అలా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యూహరచన చేస్తున్నారు. ఈ తాజాగా ఒక వ్యూహకర్తను కూడా పెట్టుకున్నారు. ఐపాక్ నుంచి పనిచేసిన ఖుర్షీద్ హుస్సేన్ని. ఆయన ఇప్పటికే కీలక కొన్ని సూచనలు కూడా చేశారట. ఎవరికి, షర్మిల గారికి ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీని ఎలా తీసుకెళ్ళాలి, ముందడుగు ఎలా వేయాలి అనేది. ఎందుకంటే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించింది ఈయనేనట, ఖుర్షీద్ హుస్సేనే. అందుకే ఇప్పుడు ఆయన తన ఫార్ములాని ఇక్కడ కూడా మొదలు పెట్టబోతున్నారు. అలాగే పార్టీలో కొంచెం కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో కేవీపీ రామచంద్రరావు ఇలాంటి వాళ్ళతో ఇప్పటికే సమావేశాలు జరిపారట. అలాగే రేవంత్ రెడ్డి సహకారం తీసుకోవాలి అనేది, అలాగే అమరావతిలో ప్రియాంక గాంధీతో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి, వైజాగ్లో రాహుల్ గాంధీతో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. ఇలాగ కొన్ని నిర్ణయాలు అయితే కొన్ని సూచనలు అయితే చేశారంటే ఏది ఏమైనా వైసీపీ నుంచి నేతలను కనుక లాగేసుకుంటే తమ వైపుకు తిప్పుకుంటే ఏపీలో ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి వచ్చి భవిష్యత్తులో అధికారంలోకి రావాలి అనే వ్యూహ రచన అయితే ఇప్పటి నుంచే కాంగ్రెస్ మొదలుపెట్టిందట. మరి సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం.